పైన కరువు కాటు పడుతోంది. గ్రామాల్లో పశుగ్రాసం దొరకక పశువులను రైతులు సంతలకు తరలిస్తున్నారు. ఒకవైపు వేసిన పంటలు ఎండిపోతుంటే మరోవైపు తమనే నమ్ముకున్న మూగజీవాలకు మేత సమకూర్చలేక రైతన్నలు తీవ్ర వేదనకు గురవుతున్నారు. పశుగ్రాసం కొరతను అధిగమించలేక మనసు చంపుకుని వాటిని అతి తక్కువ ధరకే కబేళ్లకు తెగనమ్ముకుంటున్నారు. తమ అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు ఈ మార్గాన్నే రైతులు అనుసరిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. కరువు కాటకాలతో అన్నదాతలు కుదేలవుతున్నారు. వ్యవసాయం కోసం అప్పులు భారీగా చేయడంతో పాటు తమ కుటుంబాలను పోషించుకోవడానికి రైతులు మరో ప్రత్యాయం లేక పశువులను సంతకు తరలిస్తున్నారు. గత నెలన్నర రోజుల్లో నిజామాబాద్ లో దాదాపు 1,00,000 పశువులను రైతులు విక్రయించారు. తెలంగాణలో అతిపెద్ద పశువుల సంతగా పేరున్న రెంజల్ మండలం సాటాపూర్లో పశువుల సంతకు ప్రతి శనివారం వందలాది సంఖ్యలో తమ పశువులు తీసుకువచ్చి అన్నదాతలు అమ్మకాలు సాగిస్తున్నారు. నిజామాబాద్ నుండి మూగజీవాలను హైదరాబాద్, మెదక్, కరీంనగర్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ సంవత్సరము తెలంగాణ జిల్లాల్లో వర్షాలు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే పశువులకు గడ్డి కూడా దొరకలేక పరిస్థితుల్లో అందరూ రైతాంగం మొత్తం పశువులు అమ్మడానికి సిద్ధమవుతుర్రు. అసలు వర్షాలు లేక చాలా బాధపడుతుర్రు. మాకు సబ్సిడీ కానీ ఏదైనా కానీ గడ్డి కానీ విత్తనాలు కానీ ఇస్తే మేము ఈ పశువులని మేపడానికి ముందుకు వస్తాం. జిల్లా వ్యాప్తంగా 36 మండలాల్లో పశుగ్రాసం కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. రైతులు వరి కోయడానికి యంత్రాలను ఉపయోగించడంతో గడ్డి దొరకని పరిస్థితి నెలకొంది. ఇక జిల్లాలో సుమారు 56,46,000కు పైగా మూగజీవాలున్నాయి. వర్షాలు సకాలంలో కురవకపోవడం వల్ల కరువు తీవ్రత ఎక్కువవడంతో గడ్డి కొరత ఏర్పడింది. పశుసంవర్ధక శాఖ అధికారులు మాత్రం పశుగ్రాసం కొరతపై అంచనా వేయలేకపోయారు. పంట చేతికి రాక గడ్డి దొరక్కపోవడంతో పశువులను అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మాకు వేసి ఎండలు కొడుతున్నాయి. ఎండలు కొట్టి పంటలు లేవు, వరి పంటలు లేవు. సోయలు వేసినాం. సోయలు వేస్తే సోయలు కూడా ఎండలు కొట్టి ఎండలు కొట్టి సోయలు కూడా ఎండిపోయినాయి. ఎండిపోతే ఇప్పుడు మాకు తినడానికి దిక్కు లేవు. ఇక అవిడికి ఏడికేలా పెట్టాలా అని చేసి అమ్ముకుంటానికి మేము సిద్ధపడ్డాము. అమ్ముకుంటున్నాము. అంగడి కూడా వచ్చినాము. ఇక రేట్లు లేవు, పడిపోతున్నాయి. ఎంతో కొంత అమ్ముకుంటున్నాం, తింటున్నాము. కరువు పరిస్థితుల్లో ఒక్కో రైతు పశుగ్రాసం కోసం 5,000 నుంచి 7,000 దాకా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. తక్కువ ధరకే పశుగ్రాసం లభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలోనే పశువులు కొనాలన్నది ఉంది. గతంలో మనకు ఆంధ్రాకు వచ్చేసరికంటే మనం గుజరాత్ నుంచి వెళ్ళి ఇటువంటి పశువులను తీసుకొచ్చినట్టయితే వేరే జాతి పశువులు వస్తాయని ఉంది. ఇవాళ మహారాష్ట్ర గవర్నమెంటు ఇవాళ తెలంగాణలో కొనమని చెప్తుంది. ఇవాళ తెలంగాణ ఈ సాటాపూరు అంగడి నుంచి వెళ్ళి కూడా చాలామంది రైతులు, మహారాష్ట్రకు సంబంధించిన రైతులు వందలాది ప్రతి శనివారం రోజు వందలాది పశువుల్ని ఖరీదు చేసుకుంటున్నారు. అక్కడికి మన జాతికి సంబంధించిన పశువులు కూడా ఇక్కడ ముర్రా లోకల్ వెరైటీస్ కూడా వస్తున్నాయి. ఇక్కడ ఈరోజు మా మహారాష్ట్రకి ఎక్కువ ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా జిల్లాలో పశువుల సంఖ్య తగ్గిపోతోందని పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూగజీవాల మనుగడ కష్టంగా మారడంతో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.